Good morning, students. Today I am going to explain for you definition of energy and also definition of potential energy. And here is before going to that one, I am written some formulas for you. That formulas is utilized for you. 1 watt is equal to 1 joule by second. 1 horsepower is considered as 550 foot pound second inverse. And in terms of horsepower, in terms of watts, 746.3 watts. Just remember these formulas. It is helpful for you for the 1 mark questions. Then our topic is energy. Energy అంటే శక్తి. ఫస్ట్ మన వర్క్ గురించి చెప్పుకున్నాం, ద ప్రీవియస్ వీడియోలో పవర్ గురించి చెప్పుకున్నాం. అండ్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఫర్ ఇది ఎనర్జీ. ఎనర్జీ అంటే తెలుగులో శక్తి అంటారు. శక్తి అంటే పని చేయడానికి కావాల్సిన సామర్థ్యం. అంటే నువ్వు వర్క్ చేయాలంటే నీకంటూ ఒక క్యాపబుల్ కావాలి కదా. నువ్వు ఎంతో కొంత క్యాపబిలిటీ ఉంటే కానీ నువ్వు వర్క్ చేయగలుగుతావు. అంటే నీ ఒంట్లో ఏముండాలి, అప్పుడు శక్తి ఉండాలి. అంటే ఇంకా చెప్పాలంటే ఏముంటే స్టామినా ఉండాలి. అంటే నువ్వు అది చేయడానికి రెడీగా ఉండాలి. అంటే నీ ఆరోగ్యం సహకరించాలి. అంటే ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం డైలీ లైఫ్లో. అంటే ఏదైనా మన పని చేయాలి, మనం ఒక్కోసారి అంటూ ఉంటాం, ఈ పని నేను చేయలేను, నాకు కొంచెం జ్వరంగా ఉంది, పని చేయలేను. అంటే ఏంటిది? అంటే నీ సామర్థ్యం అనేది లేదా నీ క్యాపబిలిటీ అనేది సరిపోవట్లేదు ఆ పని చేయడానికి. అంటే పని చేయగలడానికి కంపల్సరీ క్యాపబిలిటీ కావాలి. అంటే మనం హెల్తీగా ఉండాలి ఫస్ట్. ఆ హెల్తీనే మనం ఏమంటే క్యాపబిలిటీ. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎనర్జీ మీన్స్ కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ. కెపాసిటీ, యూ కెన్ యూటిలైజ్ దిస్ వర్డ్ ఈజ్ కంపల్సరీ. కెపాసిటీ, నీకంటూ కెపాసిటీ ఉండాలి, క్యాపబిలిటీ ఉండాలి. కెపాసిటీ టు డూ వర్క్, కెపాసిటీ టు డూ వర్క్, పని చేయడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని శక్తి అంటారు. కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ. కెపాసిటీ టు డూ వర్క్ అంటే వర్క్ చేయాలి. ఆ వర్క్ చేయడానికి నీకు ఉన్నటువంటి క్యాపబిలిటీని ఈజ్ కాల్డ్ ఎనర్జీ. అయితే ఇక్కడ ఏదైనా వర్కే, ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ వర్క్. సో ఎనర్జీకి ఏదైతే యూనిట్స్ ఉంటాయో వర్క్కి అవే యూనిట్స్ ఉంటాయి. వర్క్ కొన్ని యూనిట్స్ ఎనర్జీకి ఉంటాయి, బోత్ ఆర్ సేమ్. సో వర్క్కి ఎస్ఐ సిస్టంలో యూనిట్స్ ఏంటిది జౌల్. సో ఇక్కడ కూడా ఎనర్జీ కూడా జౌలే ఉంటుంది. సిజే సిస్టంలో ఇక్కడ ఎర్గే ఉంటుంది. డైమెన్షన్ ఫార్ములా ml² T⁻⁻2. అండ్ ఇక్కడ ఎనర్జీ వచ్చేసరికి వీఆర్ కన్సిడర్ యాజ్ 2 types. One is the energy is considered as 2 types. Here is one energy is considered as potential energy and another one is considered as kinetic energy. పొటెన్షియల్ ఎనర్జీ అంటే స్థితి శక్తి అని, కైనెటిక్ ఎనర్జీ గతి శక్తి. పొటెన్షియల్ ఎనర్జీ అండ్ అనదర్ వన్ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ ఎనర్జీ అనేది మనకి కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ. అండ్ ఎనర్జీ ఈజ్ 2 types. One energy is potential energy, another energy is kinetic energy. సో పొటెన్షియల్ ఎనర్జీ అంటే స్థితి శక్తి. అంటే ఇది పొటెన్షియల్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే పొజిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పీ ఫర్ పొజిషన్, పొజిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ మెయిన్లీ డిపెండింగ్ అపాన్ ది హైట్. ఇది హెచ్తో మిల్లింగ్ అయి ఉంటుంది. హెచ్ ఈజ్ కంపల్సరీ. అంటే కొంత హైట్లో పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇక్కడ ఏం కావాలంటే గ్రౌండ్ నుంచి కొంత హైట్లో ఉండాలి కంపల్సరీ. గ్రౌండ్ నుంచి కొంత హైట్లో ఉండేటటువంటి వస్తువులకి ఏముంటుందంటే పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. డెఫినేషన్ ఏముంది? ద ఎనర్జీ పొసెస్డ్ బై ద బాడీ డ్యూ టు ఇట్స్ స్టేట్ ఆర్ పొజిషన్ ఈజ్ కాల్డ్ పొటెన్షియల్ ఎనర్జీ. ద ఎనర్జీ పొసెస్డ్ బై ద బాడీ డ్యూ టు ఇట్స్ స్టేట్ ఆర్ పొజిషన్, స్థితి లేదా స్థానం అంటారు తెలుగులో. అంటే వస్తువు యొక్క స్థితిని మరియు స్థానాన్ని బట్టి ఆ ఎనర్జీ ఏదైతే స్టోర్డ్ అయి ఉంటుందో ఆ ఎనర్జీని మనం ఏమంటామంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. అంటే వస్తువులో నిల్వ అంటే పొసెసింగ్ ఏ విధంగా అయితే బంధించబడి ఉంటుంది అంటే ఏంటంటే కొంత హైట్లో, అంటే గ్రౌండ్ నుంచి కొంత హైట్లో ఉండాలన్నమాట. అలా ఉండేటటువంటి ఎనర్జీని మనం ఏమంటామంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. ఈ ఎనర్జీ ఏ విధంగా ప్రొసెస్ అయి ఉంటుంది? ఇన్ కేస్ ఆఫ్ ది స్టేట్ అండ్ పొజిషన్, స్థితి మరియు స్థానం గురించి చెప్పేది ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ. అండ్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ సమ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఎనర్జీ ప్రొసెస్డ్ బై వాటర్ స్టోర్డ్ ఇన్ ఎ డ్యామ్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ. అంటే ఏం చెప్తున్నారు చూడండి, ఎనర్జీ ప్రొసెస్డ్ బై, ఎనర్జీ ఏ విధంగా ప్రొసెస్డ్ అయి ఉంటుందంటే, ప్రొసెస్డ్ అంటే ఈ విధంగా ఉండడం వల్ల,
అంటే అందులో శక్తి ఉండడం వల్ల అని మనం చెప్పడానికి ఎనర్జీ పొసెసెడ్ అంటే శక్తి ఈ విధంగా ఉంటుంది. అంటే శక్తి అనేది రెండు రూపాలు ఉండొచ్చు, ఐదర్ పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ ఎనర్జీ శక్తి ఏ విధంగా పొంది ఉందంట, బై వాటర్ స్టోర్డ్ ఇన్ ఏ డ్యామ్. అంటే డ్యామ్ మీన్స్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ సమ్ వాట్ హైట్. సపోజ్ ఇది గ్రౌండ్, ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి ఎంతో కొంత హైట్లో ఎట్ దిస్ పొజిషన్ ఈజ్ దేర్. ఇక్కడ వాటర్ ఉంది, ఇక్కడ ఏమైంది మనకి గ్రౌండ్ నుంచి కొంత హైట్లో ఉంది. సో వాటర్ స్టోర్డ్ ఇన్ ఏ డ్యామ్. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ది పొటెన్షియల్ ఎనర్జీ. మీరు ఇంకా చాలా రాసుకోవచ్చు. ఏ బుక్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ది టేబుల్ ఫ్రమ్ ది గ్రౌండ్. బుక్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ది టేబుల్. దిస్ ఈజ్ ఆల్సో ఎగ్జాంపుల్. నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ వెన్ ఏ స్టోన్ ఈజ్ మూవ్డ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది గ్రౌండ్ టు ది టాప్ ఆఫ్ ఏ టవర్. టు ది టాప్ ఆఫ్ ఏ టవర్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు సెకండ్ ఎగ్జాంపుల్ కూడా, స్టోన్ అనేది మూవ్ అవుతుందంటే ఎక్కడ నుంచి, గ్రౌండ్ నుంచి ఈస్ మూవింగ్ టు ది టాప్ ఆఫ్ ది టవర్. అంటే టవర్కి ఈ హైట్కి మూవ్ అవుతున్నప్పుడు దీంట్లో పొందే ఎనర్జీ కూడా ఏంటిది, ఈజ్ పొసెస్డ్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ. వై? బికాస్ ఇట్ ఈస్ రీచెస్ ద పొజిషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్. ఈ టాప్ ఆఫ్ ది టవర్ని రీచ్ అయినప్పుడు ఈస్ పొసెస్డ్ పొటెన్షియల్ ఎనర్జీ. అండ్ అనదర్ వన్ ఈజ్ kinetic energy. Second energy is what? Kinetic energy. That means potential energy is depending upon the height and potential energy is belongs to the position or state. అంటే ఎగ్జాంపుల్ మీరు ఏం రాయాలి, ఎనర్జీ పొసెస్డ్ బై ద బాడీ డ్యూ టు ఇట్స్ స్టేట్ ఆర్ పొజిషన్. స్టేట్ లేదా పొజిషన్ ద్వారా ఏర్పడేటువంటి ఎనర్జీని మనం ఏమంటామంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. అండ్ కైనెటిక్ ఎనర్జీ, ద ఎనర్జీ పొసెస్డ్ బై ద బాడీ డ్యూ టు ఇట్స్ మోషన్. డ్యూ టు ఇట్స్ మోషన్ ఈజ్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. అంటే మోషన్ వల్ల, అంటే మోషన్ మీన్స్ మూవింగ్ బాడీస్. కదిలే వస్తువులకి, అంటే ఏ వస్తువు అయినా సరే కదలాలి. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీలు ఏం కావాలి, మూవింగ్ అనేది ఉండాలి. అంటే వస్తువు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కదులుతూ ఉండాలి. అంటే మూవింగ్ అనేది కంపల్సరీ ఇన్ దిస్ టాపిక్. అంటే ఎనర్జీ పొసెస్డ్ బై ద బాడీ డ్యూ టు ఇట్స్ మోషన్ ఈజ్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. డ్యూ టు ఇట్స్ మోషన్ ఈజ్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. ఇట్ ఈస్ డినోటెడ్ బై KE. అండ్ హియర్ ఈజ్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వీ హ్యావ్ టు టెల్. హియర్ ఈజ్ మూవింగ్ వెహికల్స్, కదిలే వాహనాలు కావచ్చు, వాటర్ ఫ్లోయింగ్ ఎయిర్, రివర్. అంటే ఏదైనా సరే కదిలేది ఏదైనా సరే, మూవింగ్ ఎయిర్, కదిలేది ఏదైనా సరే అంటే ఈజ్ డిపెండింగ్ అపాన్ ది వెలాసిటీ. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డిపెండింగ్ అపాన్ ది velocity. Kinetic energy is depending upon the velocity. So finally potential energy is depending upon the height. So formula for the potential energy is equal to mgh. This is the formula for the potential energy. And the kinetic energy formula is half mv square. అంటే వస్తువు యొక్క వేగంలో, మోషన్లో పొసెస్డ్ అయి ఉండడం వల్ల ఏర్పడే ఎనర్జీ ఏమో కైనెటిక్ ఎనర్జీ, పొజిషన్ లేదా స్టేట్లో పొసెస్డ్ అయి ఉండడం వల్ల ఏర్పడే ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ. అంటే వస్తువు యొక్క స్థితి లేదా స్థానంలో ఉండడం ద్వారా అక్కడ ఏర్పడే శక్తి పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. వస్తువు యొక్క మోషన్, గమనం వల్ల ఏర్పడే శక్తిని కైనెటిక్ ఎనర్జీ అంటారు. ఏదైనా కొంత భూమి నుంచి కొంత హైట్లో ఉన్నటువంటి ఏ వస్తువులైనా సరే ఆ స్టోర్డ్ అయ్యే ఎనర్జీని మనము పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. కదిలే ఏ వస్తువుకైనా సరే ఎగ్జాంపుల్గా కైనెటిక్ ఎనర్జీ చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.